హంతకుల్ని రక్షించేటువంటి పని పరోక్షంగా పోలీసులు చేసేటువంటి వైఖరిగా ఉంది. దీన్ని ఖండిస్తున్నాం. మన ప్రజలకు ఇంత ఒక హత్య జరిగింది. ఒక కానిస్టేబుల్ అమ్మాయి ఆమె హత్య జరిగినప్పుడు కనీసంగా వచ్చి పరామర్శించలేని అటువంటి నాయకులు ఉండి ఏం లాభం? పోలీసుల నిర్లక్ష్య వైఖరికి సంబంధించింది కూడా ప్రజలందరికీ కూడా విప్పి చెప్పవలసినటువంటి. తమ్ముడు నన్ను చంపుతటువంటి జల్ది రాసరికి నేను మొన్న జరిగినటువంటి నాగమణి కానిస్టేబుల్ హత్య అనేది అగ్రకుల దురహంకారంతో జరిగినటువంటి హత్యగా మేము భావిస్తున్నాం. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత ఇది ఆస్తి కోసం జరిగినటువంటి హత్యలాగా పత్రికల్లో మీడియాల్లో కొంతమంది పోలీసులు కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి అంశాలన్నీ శుద్ధ తప్పు. ఎందుకు అంటే ఆస్తి అనేటువంటి అంశమే లేదు దీంట్లో. ఇదే ఊరిలో ఉంటున్నటువంటి కురుమ బీసీ సామాజిక తరగతి, ఇదే ఊరిలో ఉంటున్న ఎస్సీ మాల సామాజిక తరగతి మధ్యలో ఈ వివాహం జరిగింది కాబట్టి తక్కువ కులపోని నా అక్క చేసుకుంది కాబట్టి మా పరువు బజార్ కీర్చబడ్డదని ఒక దాంతో ఆ పేరిట హత్య చేయటం అనేటువంటి జరిగింది. ఇది అగ్రకుల దురహంకార హత్య. దీన్ని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పుడు జరగాల్సింది పోలీసులు చాలా న్యాయసమ్మతంగా వ్యవహరించాలి, నీతిబద్ధంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమిటి నీతి అంటే ఇక్కడ భూమికి సంబంధించిన అంశం ఏదీ లేదు. ఆ భూమికి సంబంధించినటువంటి గిఫ్టెడ్కి సంబంధించినటువంటి డీడీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ పరమేశ్ అనేటువంటి వ్యక్తికి ఎవడైతే హంతకుడు ఉన్నాడో హంతకుడికి ఇచ్చేసినట్టుగా డీడీ పూర్తి స్థాయి వివరాలతోటి ఉంది. తర్వాత పెళ్లి నవంబర్ 10వ తేదీన పెళ్లి జరిగిన తర్వాత అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు కూడా మీరు ఎక్కడెక్కడ ఉంటారో మీ సంగతి అంతా తెలుసు, మీరు తక్కువ కులపోళ్ళు మా అక్కని చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలో మేము చూసుకుంటామని చెప్పి అప్పుడే బెదిరింపులకు పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజే మాకు ప్రాణభయం ఉందని చెప్పేసి పోలీసుల్ని కూడా ఆశ్రయించడం కూడా జరిగింది. పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం, పోలీసు వ్యవస్థ కొంత నిర్లక్ష్యం కూడా కనపడుతున్నట్టుగా దీంట్లో వివరాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజే ప్రకటించాడు కాబట్టి, ఆ రోజే పోయి పోలీసుల్ని మాకు రక్షణ కల్పించామని ఆశ్రయించాడు కాబట్టి ఇమ్మీడియట్లీ తనకు గనక గట్టిగా గట్టిగా చెప్పి ఉంటే ఇట్లా జరుగుతుంది, మీ పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి కనుక పోలీసులు హెచ్చరించుంటే ఒక అడుగు వెనక్కి వేసేవాడో ఏమో తెలియదు. అందుకని ఆ పోలీసుల వైపు నుంచి కూడా కొంత నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడ్డది. తర్వాత బాధితులు తన భార్యను ఎవడోడు చంపిండో, చంపిన పాత్రదారుడు ఎవడో, సూత్రధారుడు ఎవడో శ్రీకాంత్ తోటి వివరాలన్నీ రాయించుకునేటువంటి పరిస్థితి ఉండాలి. పోలీసులు రిస్ట్రిక్ట్ చేస్తూ ఈ 2 రోజుల పేర్లే చెప్పండి, ఈ 2 రోజులుగా ఫోన్లు వచ్చిన పేర్లే చెప్పండి అని చెప్పి చెప్పడం అంటే హంతకుల్ని రక్షించేటువంటి పని పరోక్షంగా పోలీసులు చేసేటువంటి వైఖరిగా ఉంది. దీన్ని ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఏసీపీ గారిని న్యాయ పోరాటం ఎట్లా చేయబోతున్నారు? న్యాయ పోరాటం అంటే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, ఒకటి చాలా క్లియర్గా ఇది కుల దురహంకార హత్య నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎవరైతే శ్రీకాంత్ ఉన్నాడో మొత్తం 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి చదువుకోవడానికి, ఉద్యోగం రావడానికి ఒక బ్యాక్ బోన్గా, వెన్నెముకగా, జీవిత సహచరుడుగా ఉండి చదివించాడు. ఆమెకు జాబు కారణం శ్రీకాంత్. తన జీవిత సహచరిని శ్రీకాంత్ కోల్పోయాడు కాబట్టి శ్రీకాంత్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు కారుణ్య నియామకాలలో భార్య ఉద్యోగాన్ని భర్తకి ఇవ్వచ్చు అని చెప్పేటువంటిది ఉంది. కాబట్టి భర్త ఉద్యోగం భార్యకి ఇవ్వచ్చు, భార్య ఉద్యోగం భర్తకి ఇవ్వచ్చు. కాబట్టి తక్షణమే ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ మా దళిత బిడ్డ, ఇప్పుడు మా వాడిని చేసుకుంది కాబట్టి మా దళిత బిడ్డ కాబట్టి మొత్తం భూమిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవడైతే హంతకుడు ఉన్నాడో హంతకుడి భూమిని జప్తు చేసి బాధితుడికి ఇవ్వాలని చెప్పేసి ఎస్సీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ చెప్తుంది. కాబట్టి ఆ పద్ధతులలో చేయమని చెప్పేసి మేము కోరుతున్నాను. అదేవిధంగా పోలీసులు వక్రమార్గం పట్టించకూడదు ఇది. ఎందుకంటే పూర్తి స్థాయి వివరాలు అవసరమైతే ఎస్పీ గారు జోక్యం చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిందికి రాదు, ఆమె బీసీ అన్నట్టుగా చెప్తుంటారు. కాదు, ఎందుకంటే ఒక దళిత యువకుడిని పెళ్లి చేసుకున్న తర్వాత వివాహ పద్ధతి ప్రకారంగా ఆమె దళిత యువతిగానే ఉంటుంది, దళితురాలుగానే ఉంటుంది. కాబట్టి దళితురాలను చంపినటువంటి వాడు అగ్రకులస్తుడై ఉంటాడు. కాబట్టి ఆ అగ్రకులస్తుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ హత్యా నేరం కింద 2 సెక్షన్స్ పెట్టి శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అంటే కులాంతర వివాహితులకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం చేయాలి. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఈ ఘటన పైన నాకు తెలిసి ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఏంటంటే సిట్టింగ్ జడ్జితోటి, ఒక జడ్జితోటి విచారణ జరిపితే ఈ ప్రాంతంలో ఇంకో ఘటన జరగకుంటుంటుంది. ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతమేగా తెలంగాణ రాష్ట్రంలో మరో కుల దురహంకార హత్య జరగకుండా ఉండాలంటే పూర్తి స్థాయి నిజానిజాల్ని బయట వేసే విధంగా సిట్టింగ్ జడ్జితోటి ఒక న్యాయ విచారణ జరపాలని, శ్రీకాంత్ కుటుంబానికి ఏ రకమైనటువంటి ప్రాణహాని లేకుండా చూసే బాధ్యత పోలీసులు తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాంత్ భార్యను చంపినటువంటి వాడు జైలు నుంచి వచ్చిన తర్వాత శ్రీకాంత్కి ఏం చేసేటువంటి ప్రమాదం ఉంటుందో మాకు భయభ్రాంతుల్లో ఉన్నాం. ఎందుకంటే మేము పెళ్లి చేసి అక్కడికి వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఆ ప్రాణాన్ని రక్షించుకోలేకపోయినాం కాబట్టి ఇంకో ప్రాణంతో చెలగాటం ఆడుతాడో
ఏమో అనేటువంటి ఒక అభద్రత ఉంది కాబట్టి పోలీసులు రక్షణ కల్పించాలి శ్రీకాంత్ కుటుంబానికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ శ్యామ్ మనతో పాటున్నారు. శ్యామ్, మీరు రాయపోల్ గ్రామానికి వచ్చారు, బాధిత కుటుంబంతో కూడా మాట్లాడారు, ఏం అబ్జర్వ్ చేసినారు? అలా నేను ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసింది అంటే ఇది 100కు 200% కులహత్య కాబట్టి బాధితుని శ్రీకాంత్తో మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇది పరువు హత్య కాదు కులహత్య అన్న. కేవలం కులం అనే అక్కస్తోనే నేను కింది కులం అని, అమ్మాయి పై కులం అని, మేము 8 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం, కలిసి ఉండాలనుకున్నాం, కష్టపడి చదివించాను, తనకు వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను, అది రూట పోయి పెళ్లి చేసుకున్నాం పెద్దల సమక్షంలో. అందరికీ తెలుసు, మాకు భద్రత కావాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ లెటర్ కూడా రాసాం, భద్రత కల్పిస్తాను పోలీస్ స్టేషన్ అంటే పోలీసు వాళ్ళు చెప్పారు. ఆ నమ్మకంతో మేము బయటకు వచ్చి సంసారం పెట్టాం. మా ఇంటికి వెళ్ళి వచ్చే క్రమంలో మమ్మల్ని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద కత్తితో చంపాడు అంటారు. నేనేమంటున్నా అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు ఎవరైతే పరమేష్ ఉన్నాడో పరమేష్కు శిక్ష పడాలనో, ఉరి తీయాలనో, ఇంకో 10 ఏళ్ళు జైల్లో పెట్టాలనో దీని దాని పరిష్కారం అవ్వ సమస్య. అదే నేనేం చెప్తున్నానంటే ఖబర్దార్, ఇప్పుడు ఎవరైతే పరమేష్ తరపున వకాలతు పుచ్చుకొని శ్రీకాంత్ కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేయాలనుకున్నారో మీరు ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 ఏళ్ళకైనా మా మీద కేసులు పెట్టారనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో బెదిరించే అవకాశం ఉంది. ఇదే ఊర్లో వాళ్ళు పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళ మీద రకరకాలైనటువంటి అంటే ఒత్తిడిని తీసుకొచ్చి మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఖబర్దార్, నేనేం చెప్తున్నాను, అలాంటి పనులు మీరు కనుక తర్వాత ఏమైనా చేయాలనుకుంటే 100% మేము హత్యలు చేయడానికి కూడా వెనకాడం. శ్రీకాంత్ కుటుంబానికి కానీ, వాళ్ళ అమ్మకు కానీ, వాళ్ళ అక్కకు కానీ, వాళ్ళ నాయనకు కానీ బెదిరింపులు వచ్చినా, ఈ ఊర్లో ఎటువంటి చిన్న అవమానం జరిగినా ఖబర్దార్ మేము తిరిగి దాడులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే ప్రభుత్వాన్ని, పోలీసు వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళ జోలికి పోకుండా వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు బతుకుతారు. ప్రేమించిన అమ్మాయిని కోల్పోయాడు, ఊర్లో పరువును కోల్పోయాడు, సర్వం కోల్పోయారు, వాళ్ళ కుటుంబం అంతా రోడ్డు మీద పడ్డది ఈరోజు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళకు భద్రత కల్పించడమే కాదు, బాధితులకు భయం కూడా చెప్పాల్సినటువంటి, ఎవరైతే హత్య చేశారో వాళ్ళ తరపున ఉన్నటువంటి వ్యక్తులకు భయం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలు అని నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు బాధితులతో మాట్లాడినప్పుడు తెలుస్తున్నది ఏంటంటే పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నిందితుల పట్ల మెతక వైఖరి వల్ల ఈ కేసు నీరు గారిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నట్టు మొన్న ప్రెస్ మీట్లో పోలీసు వాళ్ళు చెప్పింది కూడా ఇది ఆస్తి పంచాయతీగా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పెళ్లి జరిగింది 20 రోజుల క్రితం అయితే అది ఎప్పుడో 7 ఏళ్ల క్రితమే తను నాకు ఏమొద్దు అని చెప్పేసి మొత్తంగా తనకు డీడ్ చేసి ఇచ్చేసింది, గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేసింది, అయిపోయింది. అది ఇక్కడ ఆస్తి అనేది ఎక్కడ లేనేలేదు. కానీ కుల వివక్షతో, కుల దురహంకారంతో జరిగినటువంటి ఈ హత్యను ఏదో ఆస్తి పంచాయతీగా చేసే ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని తీవ్రంగా కుల నిర్మూలన సంఘం ఖండిస్తుంది. ఇంకొక విషయము, ఇంతవరకు కూడా ఒక్క ఎమ్మెల్యే కనీసంగా ఒక ఎమ్మెల్యే వచ్చి తన ప్రజలకు ఇంత ఒక హత్య జరిగింది, ఒక కానిస్టేబుల్ అమ్మాయి, ఒక మామూలు మనిషి కాదు, ఆమె హత్య జరిగినప్పుడు కనీసంగా వచ్చి పరామర్శించలేని అటువంటి నాయకులు ఉండి ఏం లాభం? ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక మంత్రి కానీ ఇంతవరకు బాధిత కుటుంబానికి వచ్చి పరామర్శించిన పరిస్థితి లేదు. అంటే మీరు మౌనంగా ఉండి లేదా దూరంగా ఉండి దీన్ని సమర్థిస్తున్నట్టుగా మేము భావించాలా? అదే మాకు అనుమానం కలిగిస్తుంది. ఇది గొంతెత్తి ఖచ్చితంగా ఇది ఆమెకు పెళ్లి చేసుకునే హక్కు ఆమెకు రాజ్యాంగం కల్పించింది, తన సహచరుణ్ణి ఎన్నుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆమె చట్టానికి లోబడి మాత్రమే పెళ్లి చేసుకుంది, చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. కాబట్టి ఆ చట్టపరంగా చేసుకున్నటువంటి చర్యను కూడా మీరు సమర్థించలేని పరిస్థితిలో ఉంటే మీరు నిందితులకు వత్తాసు పలుకుతున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇప్పటికైనా గొంతు విప్పి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఓపెన్గా ఇది తప్పును తప్పుగా ఒప్పుగానే చెప్పమంటున్నాము. ఈ కులాంతర వివాహం అనేది తప్పు కాదు, హత్యలు చేయడం నేరము. హత్య చేసిన వాళ్ళు ఎవరైనా హంతకుడు అవుతాడు తప్ప కులంతో కానీ మతంతో కానీ వాళ్ళకి పని ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నోరు విప్పాలి, నాయకులు కూడా ముందుకు రావాలి, మరొకరు చేయడానికి కూడా భయపడేటట్టుగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. బాధితురాలి భర్త శ్రీకాంత్ మనతో పాటు చెప్తున్న టైంలోనే వాళ్ళ తమ్ముడు ఇంకెళ్ళి కారుతోటి గుద్దేసిండు. అమ్మాయి ఆ తమ్ముడు నన్ను చంపుతాడు జల్దీ రాసరికి నేను ఈ ఊర్లో ఉన్న మా అన్నకు ఫోన్ చేసిన. ఆల్రెడీ నేను ఇబ్రహీంపట్నం వచ్చిన కాబట్టి మా అన్నకు ఫోన్ చేసి నువ్వు వెళ్ళు జల్దీ అమ్మాయిని చంపుతారంట అనేసరికి మా అన్న పోయేసరికి అమ్మాయి లాస్ట్ శ్వాస మా అన్న చేతుల్ని మా అన్న వచ్చేసరికి శ్వాస ఆగిపోయింది. అయితే మీరు ఆ అమ్మాయిని చదివించారని, గతంలో హాస్టల్లో ఉండేదని ఇవి వార్తాపత్రికలలో అవి చదివాము. అసలు ఏంటి మీ ప్రేమ? క్లాస్మేట్స్ ఒకటే ఊరు కాబట్టి చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర ఉండి చదువుకున్నాం. అదే టైంలో ఇంకా ఇద్దరం ప్రేమించుకున్నాం. మీరు పెళ్లి చేసుకుంటా అంటే మీకు కాదని వేరే అతనికి పెళ్లి చేసారు అమ్మాయిని? అప్పుడు
అమ్మాయి మైనర్ ఉండే అప్పుడు మా అమ్మాయి మైనర్ ఉండే, అమ్మ నాన్న లేరు అమ్మాయికి. వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ మేనమామ వాళ్ళందరూ ఉండే. 1 ఎకరం అమ్మేసిరు అప్పటికి. ఇంకా అమ్మాయిని పంపించేసారు ఇంట్లోకి వెళ్ళి. అమ్మాయి 3 రోజులకే 2 రోజులకే వచ్చేసింది వాళ్ళ ఇంటికి. నేను ఈయనే చచ్చిపోతా కానీ నేను ఈడనైతే ఉండనేనని వెళ్ళేసి వచ్చింది. 3 డేస్కి వెళ్ళి వచ్చిందా? 3 డేస్కి 2 డేస్కి వెళ్ళేసి వచ్చింది అమ్మాయి. వెళ్ళేసి వచ్చేసింది ఇంటికి. వచ్చి ఇంకా ఇక్కడనే ఊర్లోనే ఉంటుంది అమ్మాయి. ఊర్లోనే ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా మా మ్యాటర్ కింద తెలుస్తుంది వాళ్ళకి. తెలిసింది ఇక నువ్వు ఇట్లా చేసుకుంటా మేము నిన్ను ఇంట్లో ఉండనియమన్నట్టు అమ్మాయిని బెదిరించి ఆస్తి మొత్తం రాపించుకొని అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి కొట్టేసారు. ఆస్తి 2017లోనే రాపించుకురు. ఆస్తి కోసమే హత్య జరిగిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక్కడ 2017లోనే రిజిస్టర్ అమ్మాయి పేరు మీద అయిపోయింది దాని డాక్యుమెంట్స్. వేరే పత్రికలలో ఏమైందంటే ఈ ప్రూఫ్స్ తీసుకురాలి నేను ఆ టైంకి చెప్పినా కానీ కొన్ని పత్రికలలో ఆస్తి కోసమే చేసిండు అన్నట్టు ఆ టాపిక్ నడిచింది. యాక్చువల్గా అయితే ఇది పరువు హత్య కేసే. అంటే మీరే చదివించి కానిస్టేబుల్ అయ్యే వరకు మీరే సపోర్ట్గా ఉన్నారు? అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినాక ఇక అమ్మాయికి ఇంకా సోర్సింగ్ లేదు, ఇక ఇన్కమ్ సోర్స్. ఇక నేను అప్పటికి ప్రైవేట్ జాబ్ చేస్తున్నా. ఇంకా ఇద్దరం, అమ్మాయి హాస్టల్లో ఉండింది, నేను అక్కడ సిటీలో ఉండాను. ఇంకా అమ్మాయి అట్నే చదువుకొని కొద్దిగా మంచి స్టూడెంట్, మంచిగా చదువుకొని కొద్దిగా జాబ్ కొట్టేసింది 21లో. తర్వాత ఇక ఊరికాల మీద వాళ్ళు నిలబడడం, మంచిగానే సెటిల్ అయ్యాం. దాని తర్వాత ఈ ఇష్యూ అయిపోయింది. అంటే సెటిల్ అయినాక చేసుకుందాం అనుకున్నాం. 4 years అయినాం. 21లో జాబ్ వచ్చింది. ఇన్ని రోజులు ఆగి అని ఒప్పిద్దాం అనుకున్నాం వాళ్ళకి, కానీ ఇంకా అది కాలేదు. ఇట్లా అవుతారు లేదని ఇక మేమే పెళ్లి చేసుకున్న తర్వాత పోలీసుల రక్షణ కావాలని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, ఆ రోజు ఏం జరిగింది? వెళ్ళినాం మేము. ఇట్లా మాకు ఇలా తానా థ్రెట్ ఉంది, మాకు ఏదైనా చూడండి అంటే ఇక వాళ్ళని పిలిపించి మాట్లాడారు. వాళ్ళని పిలిపించి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు, మాకు చెప్పారు మామూలుగా ఇట్లా కాదు అది ఎట్లా అని. వాళ్ళని పంపించేసారు, మమ్మల్ని పంపించేసారు. ఇంకా వాళ్ళ తమ్ముడు అదే రోజు పోలీస్ స్టేషన్లో బెదిరించిందంట. 10th మ్యారేజ్ అయింది, 11th ఇక వార్నింగ్ ఇచ్చిండు. పోలీస్ స్టేషన్లో ఇక్కడే ఇచ్చిండు, PS మెట్ల మీద. వాళ్ళందరినీ బెదిరించి మిమ్మల్ని ఆడనే చంపుతాం, మిమ్మల్ని ఊర్లోకి రాని, ఊర్లోనే చంపేస్తాం అన్నట్టు మాట్లాడి ఇంకా వాడు అన్న ప్రకారం ఇంకా చేసిండు. అంటే మీకేమన్నా రక్షణ కావాలని మళ్ళీ పోలీసులను అడిగారా? ఇప్పుడు ఏసీపీని కలిసినట్టున్నారు కదా. అంటే కేసు కొంచెం ప్రాపర్గా ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇది కులాంతర వివాహం కాకుండా ఆస్తి కోసం జరిగినట్టు టాపిక్ డైవర్ట్ అవుతుంది. అది కావద్దు. అందుకే డాక్యుమెంట్స్ కింద తెచ్చి సార్కి చూపించి మళ్ళీ నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెడితే ఇవి ప్రూఫ్స్ చూపించి ఆ టాపిక్ కాకుండా అమ్మాయికి ఎట్లా ఎందుకు చంపిండి అనేది కావాలి కదా. పరువు హత్య కేసే జరిగింది కాబట్టి అదే టాపిక్ మాట్లాడాలని మేము సార్ మామూలుగా అడిగినాం. సార్కి సిపి సార్కి లెటర్ పెట్టుకోవాలని మాట్లాడండి సార్. చూద్దాం. నాగమణికి ఆమెను చంపినందుకు సరైన న్యాయం దక్కడం అంటే ఏం కోరుకుంటున్నాం? అమ్మాయి వెనుక ఎవరెవరైతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసారో ఆ అబ్బాయికి, హత్య చేసిన అబ్బాయికి ఎవరెవరైతే సపోర్ట్ చేసారో స్టార్టింగ్ నుంచి వాళ్ళందరికీ శిక్ష పడాలి. వాళ్ళ పేర్లందరికీ రాసిన నేను సార్కి ఇంకో లెటర్ ఇచ్చినాం. అది నిన్న రాసిపోయినా, నిన్న పిటిషన్ ఇచ్చిన. ఆ సార్ దాంట్లో యాడ్ చేసి అన్నాడు వాళ్ళ పేర్లు. దాని ప్రకారం వాళ్ళందరికీ శిక్ష పడాలి. అంతే, నాకు ఆ అమ్మాయి తరపు నుంచి ఏం అవసరం లేదు. తనను హత్య చేసిన వారికి కఠినమైన శిక్ష వేయాలి అని చెప్పేసి, మరో ఇలాంటి దారుణం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి శ్రీకాంత్ అంటున్నాడు. చాలా హ్యాపీగా ఉండేది సార్. ఎట్లా అంటే ఇంకా మాకు చెప్పలేము సార్ మనం ఎంత హ్యాపీగా ఉంది అని అంటే. అక్క మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాము, మేము కష్టపడి ఇద్దరము కష్టపడి, ఆయన మీ తమ్ముడు నన్ను కష్టపడి ఎంత చదివించిండో ఎంత చేసిండో, ఒక పొజిషన్లోకి వచ్చినాక పెళ్ళి చేసుకుందామని మిమ్మల్ని ఒప్పించినాక మేము పెళ్ళి చేసుకున్నాం అక్క అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. తమ్మిని బాధ అసలు చెప్పలేము సార్. అమ్మాయిని అట్లా కాల్ చేస్తుంటే మా తమ్ముడు కూడా మంటలకి వెళ్ళిపోతున్నాడు సార్. అసలు లేడు వాడికి, అసలు పడుకుంటలేడు, తింటలేడు, కూసుంటలేడు, ఘోరంగా చేస్తున్నాడు సార్ మా తమ్ముడు.
అసలు ఎంత నరకం చేసిరు ఆ అమ్మాయిని అంటే వానికి మాత్రం వాళ్ళ అన్నకు మాత్రం కఠినంగా ఉరిశిక్ష అట్లనే వేయాలి సార్. ఒక రక్తాన్ని చంపినప్పుడు ఎంత బాధ అనేసి వానికి తెలియాలి సార్. మా తమ్ముడు మాత్రం కంటికి నిద్ర లేకుండా అమ్మాయి కోసం అసలు ఎట్లా చేస్తున్నాడు అంటే అసలు చెప్పొద్దు సార్. అసలు తల్లడిల్లిపోతున్నాడు మా తమ్ముడు. ఆ అమ్మాయిని ఎట్లా దాచిపెట్టుకున్నాడు, ఎంత ఎంత ప్రేమగా చూసుకున్నాడు, ఎంత ఇప్పుడు అసలు విల ఆడుతున్నాడు సార్. అమ్మాయిని లేక ఇప్పుడు ఒక 20 డేసే వాళ్ళు కలిసి, కానీ వాడి ముఖంలో మేము బాధ చూడలేకపోతున్నాం సార్. అసలు వాడు ఏ రకంగా గుమిలిపోతున్నాడో కూడా మాకు అర్థమవుతలేదు సార్. అమ్మాయి లేకుంటే నాకు జీవితం లేదంటున్నాడు సార్ మా తమ్ముడు. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఈ పరమేశ్ అంటోనికి ఎవడోడైతే సహకరించిండో, ఎవడోడైతే సలహాలు సూచనలు చేసిండో వాళ్ళందరినీ ఇట్లా ఈ వారం రోజుల లోపల అరెస్ట్ చేయకపోతే, అరెస్ట్ చేసి జైలు పంపకపోతే ఇదే రాయపోలు గ్రామంలో ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు అందరితో కూడా ఒక భారీ బహిరంగ సభ పెట్టి పోలీసుల నిర్లక్ష్య వైఖరికి సంబంధించింది కూడా ప్రజలందరికీ కూడా విప్పు చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడుతుందో ఏమో. అందుకనే పోలీసులు వెంటనే స్పందించాలి. ఎవరైతే అది పరమేశ్కు సహకరించారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే వరకు ఈ సామాజిక సంఘాలన్నింటినీ కలుపుకొని శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మొన్న నాగమణికి జరిగిన హత్యను కానీ చూస్తే, రక్త బంధువులే తన సోదరుడే ఈ విధంగా చేయడం చూస్తే తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఖండించాల్సిన విషయం. ఈరోజు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళు వచ్చి శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం అంటే ఏ విధంగా కుల వివక్షత వెంటాడుతుందో ఒక్కసారి చూసుకోండి. ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకొని ఆమె మొత్తం యావదాసి త్యాగం చేసి పెళ్లి చేసుకొని ఒక ఉన్నత రక్షణ శాఖలో పనిచేస్తూ ఆ రక్షణ శాఖనే ఆమెకు రక్షణ కల్పించకుండా ఈ విధంగా చేస్తుందంటే చట్టాలు, కోర్టులు ఇవన్నీ బంద్ చేసుకొని, ఎందుకంటే ఆటవిక చట్టాల్లోకి వెళ్ళాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ ఇది ఉక్కుపాదం మోపకుంటే భవిష్యత్తులో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా నాగమణికి జరిగిన అన్యాయాన్ని మొత్తం కూడా మహిళా లోకం అందరూ కూడా ఖండించాలి. అన్ని వర్గాలు ఖండించాలి. ఇలాంటి సంస్కృతి భవిష్యత్తులో రాకూడదు. ఎందుకంటే కులహత్యలు కూడా నేరమని ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి మరణశిక్షను విధించాలి. శ్రీకాంత్ కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం అండదండలుగా ఉండి వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించాలని మేము జైభీమ్సేన తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ నాగమణి విషయాన్ని, కేసుని పక్కదోవ పట్టించాలని అనేక కుట్రలు చేస్తున్నారు. ఇది మరొకటి, ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ప్రేరేపించిర్రో ఆ ప్రేరేకులను మొత్తం కూడా వాళ్ళకు ఈ హత్యకు కారకులైన వారికి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా ఈ జైల్లో పెట్టకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలే కాదు అన్ని వర్గాలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అన్ని వర్గాలు కూడా, మానవతావాదులు అందరూ కూడా కలిసికట్టి మహిళా లోకం మొత్తం కూడా ఈ పోలీస్ స్టేషన్ దిగ్బంధం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాను. కుల దురహంకారమైనటువంటి చర్య తప్ప ఎవరెవడో ఏదో అడ్డదారిలో వచ్చేసి ఇది భూమికి సంబంధించింది, అది సంబంధించింది సాకులు చెప్పినటువంటి విషయం తప్ప 100% ఒక మాల కులస్తునికి చేసుకున్నందుకు ఈ యొక్క తన శ్రీకాంత్ అనేటువంటి తన తమ్ముడు చేసినటువంటి కుట్రతోని హత్య చేసినటువంటి విషయం ఇది. వాడిపైన అట్రాసిటీ కేసు పెట్టి వాడికి సహకరించినటువంటి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలా. కాబట్టి చట్టము దీనికి అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా ఎలాంటి చట్టం, ఎలాంటి సెక్షన్లు పెట్టి వీరిపైన శిక్షణ మోపుతారు అని చెప్పి, శిక్షిస్తారని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఘోరమైంది. ఆ హత్యను చూస్తే అనేకమైనటువంటి ఈ గ్రామం మొత్తం చుట్టుముట్టు తెలిసిన అందరూ సాగరంలో ఉన్నారు. కాబట్టి అందరికీ శాంతి జరగాలంటే కఠినమైనటువంటి శిక్ష ఉండాలా. అట్రాసిటీ కేసుతో పెట్టేసి ఇక్కడ సిట్టింగ్ జడ్జితోని మొత్తం ఫుల్ ఎంక్వైరీ జరిగి మళ్ళీ భవిష్యత్తులో ఎవరికి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మేము మాల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వయశక్తుల కష్టపడి సంపాదించి ఇంట్లోకించి బయటికి వెళ్ళిన ఒక మహిళను రక్షించి తన సొంత సాయంగా తన వేరే హాస్టల్లో పెట్టి చదివించి జాబ్ వచ్చిందాక చూసి అది నా భార్య కావడానికి నా అదృష్టం అనుకొని తనంతలో తను బతుకుతాడు అని, ఒకప్పుడు నీతోటి నాకు పని లేదు అని ఇంట్లో నుంచి ఎలగొట్టిన ఆ అబ్బాయి మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావడం ఏంటో నాకు అర్థం కాలేదు. అదేవిధంగా అసలు శ్రీకాంత్కు ఇలాంటి ఇబ్బంది రావడానికి కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా నేను కోరేది ఏంటంటే
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా నేను మాట్లాడేది ఏంటంటే ఆ జాబు ఆ అబ్బాయికి కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఆ అమ్మాయికి ఏ అర్హతలు ఉన్నాయో ఆ ఇంటి నుంచి వచ్చేటివి మొత్తం కూడా ఆ అత్తగారింటికి ఆ అబ్బాయికి ముట్టజెప్పేదాకా మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా నిలబడి ఆ విధంగా ఏవే ఉంటాయో ఆ అబ్బాయికి అండగా నిలబడి మేము కూడా మా వంతు సాయం చేస్తామంటని చెప్పడం జరుగుతుంది. కానిస్టేబుల్ హత్య కేసులో ఆ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా వాళ్ళ విలేజ్కి వెళ్ళినాం. ఇప్పుడే ఏసీపీ గారిని కూడా కలవడం జరిగింది. ఇక్కడ బాధితులతో పాటు వచ్చి ఏసీపీ గారిని కలిసాము. సో మొత్తంగా ఇది ఆస్తి కోసం జరిగిన హత్య మాత్రం కాదు, కుల దురహంకార హత్యనే అని చెప్పేసి పోలీసులు ఏసీపీ గారు కూడా స్వయంగా ఈ ప్రజా సంఘాలతోటి మీడియాతోటి మాట్లాడారు. మాక్సిమం పనిష్మెంట్ పడడానికి పోలీసుల తరపు నుంచి ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా బెనిఫిట్స్ ఏమైతే ఉంటాయో ఆ బాధితురాలి భర్త శ్రీకాంత్ కూడా అవి అందేటట్లు ప్రయత్నిస్తామని చెప్పేసి ఏసీపీ ఇక్కడ సిఐ కూడా ప్రజా సంఘాలతోటి సుదీర్ఘంగా అర్ధగంట పాటు మాట్లాడారు. మొత్తంగా రాష్ట్రంలో జరిగిన ఒక కుల దురహంకార హత్య, అది కానిస్టేబుల్ని ఇలా దారుణంగా చంపడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి ప్రజలారా ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అవేర్నెస్ తోటి ఉండాలని టీటీని కూడా కోరుతుంది. ఇలాంటి కుల దురహంకార హత్యలను ప్రతి ఒక్కరిని వ్యతిరేకించాలి అని కోరుతూ సైనింగ్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీ.